లైవ్ షోకి స్వాతికి అతిథుల పరిచయం. శ్రీ రఘునందన్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ కృష్ణరాజు గారు సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, విజయవాడ నుంచి ప్రత్యేక సాధార, శ్రీ కిల్లాడి రోసయ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, గుంటూరు జిల్లా పొన్నూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేత. ఇక ఆ తెలంగాణలో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని కరోనా అంశం కొత్త మలుపులు తీసుకుంటోందా? ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గాని తెలంగాణ ప్రభుత్వంలోని అధికారులు గాని కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రధానంగా ఈ గాంధీ ఆసుపత్రిలో కేవలం 200 చిల్లర మాత్రమే ఉంటే ఖాళీగా లేదు, బెడ్లు లేవు అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని, రోగులతో కిక్కిరిసిపోతుందని ప్రచారం చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా ముఖ్యమంత్రి గారిని ఇతరులు గాని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వల్ల మరణాలుగా చెబుతున్నవి కేవలం కరోనా వల్ల సంభవించినవి కావు. 90% ఇతర కారణాల వల్లతో చనిపోయిన వారే. కిడ్నీ, గుండె, లివర్, శ్వాసకోశ సంబంధ వ్యాధులు పడిన వారు, క్యాన్సర్ వ్యాధిస్తులు, షుగర్, బీపీ ఉన్న వారికే ఈ రకమైనటువంటి సమస్య వస్తోంది. అయినప్పటికీ కూడా ఈ ఇతర జబ్బులతో చనిపోయినప్పటికీ వారి కరోనా పాజిటివ్ ఉంది కాబట్టి కరోనాతో చనిపోయినట్టే నిర్ధారిస్తున్నారని, ఇది శాస్త్రీయ అవగాహన కాదని, దీనివల్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన పెరుగుతోందని కూడా ప్రభుత్వం వాదన. అలాగే ఏ కారణంతో చనిపోయినా మరణించిన ప్రతి ఒక్కరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు అమలు సాధ్యం కానివని కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి, ఆందోళన వద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు. చాలా మందిలో లక్షణాలు కనిపించట్లేదు, కొద్దిమంది మాత్రం ఇతర జబ్బులున్న వాళ్ళు అస్వస్థకు గురవుతున్నారు. ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం వెళుతున్నామన్నారు. అంతేకాకుండా అంతకంటే మించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య జరిగింది. కరోనా విషయంలో తరచూ ఎవరో ఒకరు కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు వేస్తున్నారు. దీనివల్ల ప్రతిరోజు సీనియర్ వైద్యాధికారులు కోర్టుకు వెళ్లవలసి వస్తోంది. రోజంతా ఆ పనే సరిపోతోందంటూ కూడా చాలా సంచలనాత్మకమైన వ్యాఖ్యలు ప్రభుత్వ పరంగా వచ్చాయి. నిజంగానే ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయా? ప్రభుత్వాలు అంత నిజంగానే బాధ్యతారాహిత్యంగా ఉంటున్నాయా? హైకోర్టులు చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా మారుతున్నాయా? ముందుగా కృష్ణరాజు గారు చెప్పండి, హైదరాబాద్ లో గానీ తెలంగాణలో గానీ, కొన్ని పత్రికలు తెలంగాణలో మాత్రం చాలా జాగ్రత్తగా ముఖ్యమంత్రి గారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రజల్ని భయపెట్టేలా రాస్తున్నాయి. అలాగే ఇక్కడ కొన్ని పత్రికలు ప్రజల్ని భయపెట్టేలా రాస్తున్నాయి అనేటువంటి విమర్శలు ప్రభుత్వం చేస్తోంది. మీరేమంటారు? నిజంగానే అందరికీ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందా? కరోనా ఏ రకంగా మరణించినా అది సాధ్యమయ్యే పని కాదు అని ప్రభుత్వం అంటోంది. మీరేమంటారు? మీరు చెప్పింది 100% వాస్తవం కేసీఆర్ గారు. మీడియాకి వచ్చేటప్పటికి, తెలుగు మీడియాకి వచ్చేటప్పటికి వాళ్ళు ఏదో ఒక డిస్క్రిమినేషన్తో ఉన్నారు. ఏపీ పట్ల, అంటే ఏపీలో ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని మీద పెద్ద గగ్గోలుగా రాద్ధాంతం చేయటం. కొన్ని ప్రధాన ఛానల్ కావచ్చు, కొన్ని ప్రధాన పత్రికలు కావచ్చు, వారి పూర్తి కాన్సన్ట్రేషన్ అంతా కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. అక్కడ తెలంగాణకు వచ్చేటప్పటికి చాలా ఆచితూచి ఏదో భయంగా వార్తలు రాయటం, నిజాలు బయట పెట్టకపోవటం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అది దాన్ని పక్కన పెడితే, కరోనాకు సంబంధించి ఇప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాలు మరి నార్త్తో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో రికవరీ రేటు బాగుంది, వ్యాప్తి తక్కువగా ఉంది. ఇది గణాంకాలే మనకి చెప్తున్నాయండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మన భారతదేశంలో ఏంటంటే మనకి జనవరి 30వ తేదీన ఈ వ్యాధి మొట్టమొదటిసారిగా మనం బయటపడింది. కానీ ఈ కోవిడ్ని చూసి మనం భయపడాలి తప్ప, జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప, ఇదేదో పెద్ద భూతంగా దీన్ని మనం భావించి మొత్తం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసుకొని చేయటం భావ్యం కాదండి. ఈ టెస్టులు కూడా ప్రపంచంలో ఏ దేశం కూడా ఇప్పటి వరకు 100% ప్రజలకు చేయలేదు. ఇవే ఇవాళ న్యూజిలాండ్కి వచ్చేటప్పటికి వారు నిన్న కరోనా ఫ్రీ కంట్రీగా వాళ్ళు ప్రకటించుకున్నారు. అటువంటి దేశంలో కూడా దేశవ్యాప్తంగా అందరికీ చేయలేదు. ఎవరికి అవసరమో, ఎక్కడ అవసరమో అక్కడ చేయాలి తప్ప అందరికీ చేయడం అనేది ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాలేదండి. మరొక అంశం ఏంటంటే, మీరు నాకు మాట చెప్పారు, మీరు ఏ వ్యాధితో చనిపోయినప్పటికి కూడా దాన్ని కరోనా మృతిగానే మనం అనుమానం వ్యక్తం చేస్తున్నాం. మన భారతదేశానికి వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం కేవలం హార్ట్, అంటే మన గుండెకు సంబంధించిన సమస్యల వలన 15 లక్షల మంది చనిపోతా ఉంటే, లంగ్ క్యాన్సర్ వలన 9 లక్షల మంది,
స్ట్రోక్స్ వల్ల 7 లక్షల మంది, అలాగే లివర్ సంబంధించిన వ్యాధుల వల్ల 2.79 లక్షల మంది. ఇట్లాగేంటంటే ఈ అనేక వ్యాధుల వల్ల ప్రతి సంవత్సరం లక్షలాది మంది చనిపోతున్నారండి. దాంట్లో భాగంగానే జనవరి నుంచి ఇప్పటిదాకా కూడా వివిధ రకాల వ్యాధులు కారణాలతో వారు చనిపోయి ఉండొచ్చు. కానీ వారిని కూడా మనం ఏం చేస్తున్నామంటే కోవిడ్ వల్ల చనిపోతున్నారేమో అని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేయటం, ఒక ప్యానిక్ క్రియేట్ చేయటం. ఇప్పుడు మన మీడియా చేయాల్సింది ప్యానిక్ క్రియేట్ చేయడం కాదండి, ప్రచారం చేయటం కావాలి. ఎవరికి వారు స్వీయ రక్షణ చేసుకోవాలి అని చెప్పి ప్రచారం చేసి తమ బాధ్యత నిరూపించుకోవాలి. అలా కాకుండా ఏదో జరిగిపోతుంది, దీనికి కారణం ప్రభుత్వాల వైఫల్యాలే అని చెప్పి పదే పదే మనం చెప్పి ప్రజలను మరింత భయపెట్టడం. తర్వాత ఏంటంటే మనం ఇంకొకసారి లాక్డౌన్ దిశగా భారతదేశాన్ని పయనింపజేస్తున్నాము. కానీ అది చాలా ప్రమాదం. ఇప్పటికేంటంటే మన భారతదేశంలో ప్రతిరోజు కూడా 40,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని మనం కోల్పోయామండి. ఈ 76 రోజుల్లో ప్రతి నిత్యం కూడా. ఏపీకి వచ్చినప్పటికి కూడా వందలాది కోట్లు కాదు, వేలాది కోట్ల రూపాయలు ఇప్పటికే లాస్ అయ్యాం మనం. కాబట్టి అంటే మరొకసారి ఇటువంటి ప్యానిక్ ప్రచారాన్ని ప్రచారం చేస్తూ దేశాన్ని మరోసారి లాక్డౌన్ దిశగా పయనింపచేయకుండా ప్రచారం చేయటం, ఇది ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి, భౌతిక దూరం పాటించండి వంటి సామాజిక అంశాలను మీడియా ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళితే మంచిది. ఇది పెద్ద ప్రమాదకరమైనదైతే కాదండి, నేను పదే చెప్తున్నాను. దానికి ఇప్పుడు కూడా మీకు ఏంటంటే మన భారతదేశానికి వచ్చేప్పటికి ఇప్పటికీ మనం 12 దేశాలు ఉన్నామండి. ఇది 12వ స్థానంలో ఉన్నాం మనం. చాలా మంది చెప్తుంటే ఎంతమంది కరోనా సోకినాను కాదండి, ఎంతమంది చనిపోతున్నారు అని వచ్చేప్పటికి మన భారతదేశంలో ఇప్పటికీ కూడా ప్రతి మిలియన్ జనాభాకి చనిపోయిన వారి సంఖ్య కేవలం 5. అదే అమెరికాకు వచ్చేటప్పటికి 340 మంది అండి. అంటే ప్రతి మిలియన్ జనాభాలో కరోనా వలన 340 మంది చనిపోతే మన భారతదేశం చనిపోయింది కేవలం 5గురే. కాబట్టి దీనికి మనం ఆందోళన చెందక్కర్లేదు, జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో మీడియా కూడా బాధ్యత రాహిత్యంగా కాకుండా బాధ్యతగా ప్రవర్తిస్తూ తమ కర్తవ్యంగా ప్రచారం చేయాలి. రైట్. అయితే డాక్టర్ జైపాల్ గారు, ఆస్ట్రేలియా నుంచి జైపాల్ గారు నమస్కారం చెప్పండి. మీరేమంటారు? నిజంగానే ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు, కోర్టు వర్సెస్ ప్రభుత్వాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మరణించిన వారందరికీ ప్రత్యేకించి చేయటం సాధ్యం కాదు కరోనా పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. హైకోర్టు వారేమో చేయాలంటున్నారు. మీరేమంటారు? ఇది కరెక్టే. థ్యాంక్ యూ వెరీ మచ్ చేశారు కదా నన్ను లైవ్ లో ఇస్తున్నందుకు. చాలా థ్యాంక్ యూ. మీ షో చాలా బాగుంటుంది. ఓకే, తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది అయితే కరెక్టే కేసీఆర్ గారు. ఇప్పుడు టెస్ట్ అనేది చనిపోయిన వాళ్ళకి టెస్టులు చేసి ఇప్పుడు వాళ్ళు కరెంట్ గా కోవిడ్ వాళ్ళే టెస్టులు చేయలేక లో టెస్టులు చేసిన కేసులలో చనిపోయిన వాళ్ళకు కూడా టెస్టులు చేయాలంటే వాళ్ళు మామూలుగానే టెస్టులు చేయట్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తెలంగాణ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇస్ ద బెస్ట్. ఇప్పుడు మేము కూడా ఆస్ట్రేలియాలో చూడండి, ఇక్కడ మాకు వారానికి మా స్టేట్ న్యూ సౌత్ వేల్స్ సిటీలో ఉంటా నేను. మా స్టేట్ లో వారానికి 50,000 టెస్టులు చేస్తున్నాం. ఇక్కడ ఉన్న 25 మిలియన్ పాపులేషన్ కు మా స్టేట్ లో ఓన్లీ 6 మిలియన్ పాపులేషన్ ఉంటుంది. వాటికి మేము 50,000 టెస్టులు చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఒక కేసు, వారానికి ఒక కేసు వస్తుంది. కంటిన్యూడ్ గా 5 to 6 కేసులు వస్తున్నాయి. మాకు ఇది ఎందుకు వచ్చిందంటే మొత్తం టెస్టులు చేసి 60% ఆఫ్ ద పాపులేషన్ కరెంట్ టెస్టులు అయిపోయి కరోనా వచ్చిన వాళ్ళు ఐసోలేట్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం. కాబట్టి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బెటర్ పొజిషన్ లో ఉన్నాయి. ఇది అందరు గ్రహించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే కరెక్టే. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది కదా, మీకు అంతా కలిపి జనాభా చాలా తక్కువ కదా. ఇక్కడేమో 130 కోట్ల జనాభా, అక్కడ ఆస్ట్రేలియా జనాభా ఎంత, న్యూజిలాండ్ జనాభా ఎంత? అది కరెక్ట్. అందుకనే నేను ఏమంటా అంటే ఈ జనాభాకు ఈ టెస్టులు కూడా ఎక్కువ కేసు. మా దగ్గర ఉన్న 6 మిలియన్ పీపుల్ కు ఈ చాలా టెస్టులు ఎక్కువనే చేస్తారు. కాబట్టి డెవలప్ కంటే మనం కంపేర్ చేయడానికి లేదు. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఎట్లా చనిపోయారని కరోనా కేసులు టెస్ట్ చేయడం అనేది హైకోర్టు అది నేను సజావుగా భావించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు టెస్టులు అనేది ఇప్పుడు కరోనా ఎవరికి సోకుతుంది, కరోనా ఇంకా ఎవరికి లేదు, వాళ్ళని టెస్ట్ చేయడం కోసం ఆ టెస్టులు చేయాలి. తెలంగాణ గవర్నమెంట్ టెస్టులు చాలా చేస్తుంది. ఇక్కడ కూడా మేము చాలా మంది మాట్లాడుతున్నప్పుడు ఇది రియల్లీ ఇది నాట్ ఎ గుడ్ సైన్. ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే టెస్టులు చేస్తుందో ఒక స్టేజ్ లేదంటే కరోనా ఫ్లాట్ చేయాలంటే తప్పకుండా టెస్టులు నెంబర్ ఆఫ్ టెస్టులు ఎక్కువ చేయాలి, అప్లోడ్ చేయాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి, చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. రైట్, ధన్యవాదాలండి. ఇక రోసి గారు చెప్పండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వల్ల మొత్తం సమయం వృధా అవుతోందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా పెద్ద వార్త వచ్చింది. కేసీఆర్ గారు కూడా అంత సంతృప్తిగా లేరని. అక్కడ మీ సమస్య ఏమిటి? అక్కడ కరోనా సంబంధించి కానీ ఇతరత్రా కానీ రకరకాల యాంగిల్స్ లో మీడియా ఇక్కడో రకంగా ప్రచారం, అక్కడో రకంగా ప్రచారం, ఇవన్నీ జరుగుతాయి. మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు?
గుడ్ మార్నింగ్ శ్రీనివాసరావు గారు, అట్లనే కుటుంబాలందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక పటిష్టమైన వ్యవస్థ ఉంది. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా లేనటువంటి వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అందుకని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో హైయెస్ట్ టెస్ట్ లో ఆంధ్ర రాష్ట్రంలో దొరుకుతుంది. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా దేనికైతే గ్రామ స్వరాజ్యం తీసుకోవాలనుకున్నారో ఆ రోజు ఏ విధంగా వాలంటీర్స్ వ్యవస్థ కానీ గ్రామ సచివాలయం కానీ ఏర్పాటు చేశారో, ఇవాళ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇవాళ ఆ సిస్టమ్ బ్రహ్మాండంగా మనకు ఉపయోగపడింది. అందుకని ఇవాళ 10 మిలియన్కి మనం 7,000 చిల్లర మనం ఇవాళ టెస్ట్ చేస్తున్నాం, దేశంలో నంబర్ 1 లో ఉన్నాం. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలి, దాన్ని ఏ విధంగా దాన్ని ఆపాలి అనే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. కానీ క్రిటిసిజం ఇక్కడ మనకి ఉన్న మీడియా అక్కడ హైదరాబాద్ లో తెలంగాణలో ఒకసారి ఒక విధంగా మాట్లాడతారు, ఇక్కడ ఒక విధంగా మాట్లాడతారు. ఇక్కడ ఏంటంటే మీడియా ఏం చేయాలంటే ప్రజలకు తెలియజేయాలి, ఇగో సోషల్ డిస్టెన్సింగ్ మనం ఈ విధంగా కాపాడుకోవాలి, దీని మీద చేస్తే ప్రజా ఆరోగ్యం అంత బాగుంటుందని ఆ లెక్కలో చేయాలి తప్ప ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, ప్రభుత్వం సూచనలు చేయాలి. మీరు ఒక గమనించాలి, ఎక్కడా కూడా కొన్ని మీడియాలు వాళ్ళు ప్రభుత్వానికి సూచనలు చేయాల, ఎంతసేపు విమర్శల స్థాయిలో మాట్లాడే తప్ప సూచనలు ఏమో చేయాలంటే ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వాళ్ళలో లేదు. వాళ్ళు ఎక్కడ కూడా ప్రభుత్వం మీద బరువు వేయాలి, ఈ రాష్ట్రం దేశం మొత్తం మీద నంబర్ 1 స్థాయిలో ఉంది, అయినా కూడా దాన్ని కూడా వచ్చుకోలేకపోతున్నారు. ఇక్కడ ప్రజలు బాగా గమనిస్తా ఉన్నారు ఏ విధంగా ప్రతి ఇంటికి వాలంటీర్ కనీసం ఈ 60 రోజుల్లో 4-5 సార్లు తలుపు కొట్టి మీతో ఆరోగ్య పరిస్థితి ఉంది, ఎలా ఉన్నారు, ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్నదా అని కనుక్కున్న వ్యవస్థ ఈ దేశంలో ఏ రాష్ట్రం లేదు. ఒక ఆంధ్ర రాష్ట్రం ఉంది, అది థ్యాంక్ఫుల్ ఫర్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఇలాంటి ఇక్కడ మనం చూడండి రికవరీ రేట్ ఎక్కువ ఉంది, తర్వాత క్యాజువాలిటీ చాలా లోయెస్ట్ ఉంది. ఇండియాలోనే క్యాజువాలిటీ రేట్ చాలా లోయెస్ట్ మనకు ఉంది. ఇందాక కృష్ణదాస్ గారు చెప్తారు మన ఇండియాలో దాదాపు 5% అవుట్ ఆఫ్ మిలియన్ ఓన్లీ 5% క్యాజువాలిటీ. అదే డెవలప్డ్ కంట్రీ అమెరికాలో 340 మంది. అంటే చూడండి, అంటే హౌ బి ఫాట్ మన దేశంలో ఏ విధంగా దీనికి మంచి క్రిటిసిజం కావాలి తప్ప ఇంకా సూచనలు బెటర్ ఏ విధంగా బెటర్ చేయాలో ఆలోచన చేయాలి తప్ప అది చేయకుండా మిగతా చేస్తున్నారు. అది క్రిటిసిజం ఎందుకంటే ఒక నైతిక విలువ లేకుండా నడుస్తా ఉన్నారు. ఇప్పుడైనా సరే మనం బాగు చేసుకుని సొసైటీ ఇంకా మంచిగా ఇలాంటి వ్యవస్థలు వచ్చే కోవిడ్ చాలా పాఠాలు నేర్పించింది చాలా మందికి అన్ని రకాలుగా. ప్రతి ఒక్క వ్యక్తికి ఇవాళ కోవిడ్ లో ఒక రీస్ట్రక్చర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. అదేవిధంగా మనం కూడా రీస్ట్రక్చర్ చేసుకొని ఇంకా ముందుకు సాగాల్సిన అవసరం. రైట్. జగన్నాథరావు గారు విశాఖపట్నం, చెప్పండి మీరేమంటారు? తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు వారి నిర్ణయాల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తోంది, మీరేమంటారు? సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను విశాఖపట్నం మాట్లాడుతున్నా. మరి ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడదాం అనుకున్నాను సార్. చెప్పండి, పర్వాలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ లో కరోనా విషయంలో అయితే వాలంటరీ సంస్థ ఏదైతే ఉందో సార్ అది పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది సార్. ఫస్ట్ ఏ ఒక్కరికి వచ్చినా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మెడికల్ పరంగా ఎవరు వచ్చి ముందు చేసినా లేకపోయినా గుర్తించడంలో వాలంటరీ సంస్థ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వర్క్ అనేది కంటిన్యూ చేస్తుంది సార్. ఓకే, రైట్. ఒకటి. రెండో విషయం సార్, అది మన ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మాట్లాడారు. అక్కడ అనేక వేలలతో చనిపోయిన వాళ్ళు ప్రతి సంవత్సరం చాలా మంది ఉన్నారండి. కానీ సార్ ఈ కరోనా అంటే COVID-19 ఏదైతే వచ్చిందో అప్పటి నుండి కూడా ఈ డెత్ విషయం పైన ఓన్లీ COVID-19 మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటిస్తుందో అది మాత్రమే మనం చూపించడం జరుగుతుంది సార్ ప్రతి ఛానల్లో కూడా. గతంలో సార్ నేను 24 గంటల్లో కెమెరామెన్ వర్క్ చేసేవాడిని సార్. రైట్, ఓకే, ధన్యవాదాలండి. ఇక రఘునాథ్ గారు చెప్పండి, నిజంగానే ఒక పత్రిక ఏమో అసలు హైదరాబాద్ అంతా చాలా భయంకరంగా ఉన్నట్టుగా రాసింది, ఇంకో పత్రిక ఏమో సీఎం గారి ప్రకటన ఆందోళన అక్కర్లేదు అనేది రాసింది. అంటే వాళ్ళ వైఖరులు కావచ్చు, ఏదైనా కావచ్చు. హైకోర్టు వారేమో ఇంకో రకంగా స్పందించారు, గవర్నర్ గారు కూడా ఇంకో రకంగా స్పందించారు. నిజంగానే వాస్తవ పరిస్థితి ఏమిటి? మీరు ఒక లాయర్ గా లేదా మీరు ఒక పార్టీ నాయకుడిగా మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? నిజంగానే ప్రభుత్వం వైపు తప్పున్నట్ల హైకోర్టు వారి తీర్పు వాళ్ళేమో 10th క్లాస్ పరీక్షలు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ తప్ప మిగతా హైదరాబాద్ పెట్టుకోమన్నారు, వీళ్ళు మొత్తం రద్దు చేశారు, ఇది అయ్యే పని కాదని. సో ఇప్పుడు ఈ పరీక్షలు కూడా సాధ్యం కాదని కేసీఆర్ గారు అన్నట్లుగా వార్తలు వచ్చాయి, మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ప్రభుత్వం చెప్పినటువంటి వార్తలకి చేస్తున్నటువంటి పనులకు మధ్యన పొంతన కనబడుతుంది. ఇఫ్ కరోనా ఈజ్ అండర్ కంట్రోల్, గ్రామీణ ప్రాంతాల లోపల 10వ తరగతి పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉండేది.
కోర్టు చెప్పినట్టు జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువ వస్తున్నాయి. ప్రతిరోజు కొత్త కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి జీహెచ్ఎంసీ పరిధిలో ఆపి పక్కనున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షలు జరపడానికి 100% అవకాశం ఉంది. చాలా జిల్లాల్ని మీరు గ్రీన్ జోన్స్ అని చెప్పారు. చాలా జిల్లాల్లో కొత్త కేసులు రిపోర్ట్ అవుతలేవని చెప్తా ఉన్నారు. అక్కడికి వచ్చేసరికి మీరు ఏమంటున్నారు, ఇక్కడ ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాయిదా వేసామంటున్నారు. హైదరాబాద్కి వస్తే సార్, గాంధీ ఆసుపత్రిలో వైద్యులందరూ కరోనా వచ్చింది క్వారంటైన్ పోతున్నారని చెప్తున్నాం. ఉస్మానియాలో మెడికల్ విద్యార్థులు డాక్టర్లు గారు విద్యార్థులు కూడా 20 మంది 50 మంది హాస్టల్ ఖాళీ చేసి కరోనా వచ్చిందని క్వారంటైన్లకు పోయిందని చూస్తున్నాం. నీమ్స్ లో వైద్యులు అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని చెప్తున్నాం. ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యుల పరిస్థితి మనకు లెక్కలు బయటకు వస్తలేవు. ఎవరేం చెప్తలేరు, ఎవరేం మాట్లాడతలేరు, అంతా చుప్చాప్ ఉంటూ ఉన్నారు. ఇక్కడ ఏదో జరుగుతా ఉంది అనేటువంటి ఒక అనుమానం, ఒక నియంత్రణ అనేది ఉంది అనేది ఒక భయం అయితే కనబడతా ఉంది సార్. భయపెడతానికి ప్రయత్నం చేస్తున్నారా? మాకేం అవసరం ఉంటుంది? ఇప్పుడు ప్రజల్ని ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలని చెప్పాల్సిన స్టేజ్కి వచ్చింది సార్ దేశం. ఖచ్చితంగా ఇప్పుడు మీకు బతకాలని కోరుకుంటే మీరు శానిటైజర్ వాడాలి, మీరు మాస్క్ వాడాలి, సామాజిక దూరం పాటించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలని తీసుకోవాలి సార్. అట్లా కాకుండా ప్రభుత్వమే చేయాలంటే ఎట్లా చేయగలుగుతుంది కొమ్మినేని గారు? కాబట్టి ప్రజల్లో రావాల్సినంత చైతన్యం వచ్చింది, ప్రజలకి కొంత సామాజిక స్పృహ వచ్చింది, కరోనా పట్ల కొంచెం జాగ్రత్తతో ఉంటున్నారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు పదే అడుగుతున్నటువంటి ప్రశ్నలు, ఈ మధ్యలో మధుసూదన్ అనేటువంటి ఒక వ్యక్తి చనిపోయినాడని ఒకటి, చనిపోలేదని ఒకటి, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ గాంధీలోనే పెట్టినారని, ఆయన చనిపోయినాడు కాబట్టి మేము పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని, పోలీసు వాళ్ళు మున్సిపాలిటీకి ఇచ్చినారని, ఆ డెడ్ బాడీ లేదని భార్య పిల్లలు కూడా చెప్పలేదు. వాళ్ళందరూ కూడా గాంధీలోనే ఉన్నారు. అండ్ ద డేట్ ఆఫ్ ఇన్సిడెంట్ ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారము అటువంటి కొన్నిట్లో జోక్యం చేసుకోవటం పర్వాలేదు, కానీ ప్రతి దాంట్లో జోక్యం చేసుకుంటోంది హైకోర్టు వారు. ప్రతిదానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని చెప్పి టైం వేస్ట్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారనే. అది ప్రత్యేకమైన టాపిక్, దాని గురించి మాట్లాడదాం సార్. కరోనా గురించి మాట్లాడాక కోర్టులు, న్యాయమూర్తులు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. మధుసూదన్ ఒక ఇన్సిడెంట్ అయిపోయింది సార్. మధుసూదన్ ఒక ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత గాంధీలోనే పనిచేసేటువంటి ఒక మహిళా వైద్యురాలు, పేర్లు అవసరం లేదు, ఆ అమ్మాయి గాంధీలో ట్రీట్మెంట్ చేస్తూ ఆ అమ్మాయి కరోనా వచ్చిందని చెప్పినారు. ఆమెను అదే హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు అని చెప్పినారు. ఆమెది కరోనా మృతి అని ఈ రోజు దాకా అధికారులు ఎవరు ప్రకటించడానికి సిద్ధపడలేదు. ఆ అమ్మాయి 24 గంటల నుంచి చనిపోయిందని చెప్పి పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. కానీ ఆ అమ్మాయి సెల్ ఫోన్ అంతకంటే ముందు నుంచే, ఇంకో 10 గంటల ముందు నుంచే అసలు నో ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఫోన్స్ అనేది చాలా స్పష్టంగా మొబైల్ తెలుస్తా ఉంది. ఒక జర్నలిస్ట్ మిత్రుడు చనిపోయినాడు. జర్నలిస్ట్ మిత్రుడు చివరి మట్టలు, జర్నలిస్ట్ మిత్రుడు షూట్ చేసినటువంటి ఐసీలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కనబడతా ఉన్నాయి. గాంధీ ఆసుపత్రిలో బెడ్లు ఖాళీ ఉన్నాయి. వచ్చిన పేషెంట్ కి మనం అటెండ్ అవుతున్నటువంటి తీరెట్లా ఉంది. ఒక జర్నలిస్టు వారి తరఫున తమ్ముడు అన్నను అదే హాస్పిటల్లో ఉంటాడు, ఆయన పదే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని ఫోటోషూట్ చేసుకుంటే సీనియర్ జర్నలిస్టులకు పంపిస్తుంటే అక్కడ నుంచి ఆరోగ్య శాఖ మంత్రికి ఒత్తిడి వస్తే గానీ ఆయన ఐసీయూకి తీసుకుపోయినాక కూడా 2 గంటలు ఎవరు రాలేదనేది అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్. కొంత గందరగోళం అయితే ఉంది సార్. డాక్టర్లకు కావాల్సినంత ప్రొటెక్షన్ దొరకలేదు కాబట్టి డాక్టర్లు భయపడుతున్నారు. కొంతవరకు టెస్టులు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో ఇష్టపడతలేదు అనేది అది వాస్తవం సార్. ఇప్పుడు కరీంనగర్ నుంచి ఒక పేషెంట్ వచ్చింది సార్, క్యాన్సర్ పేషెంట్. కరీంనగర్ లో ఉన్న ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్ కి పోయినాడు. కృష్ణరాజు గారు చెప్పినట్టు ఆయన క్యాన్సర్ హాస్పిటల్ కి పోయినాడు. కృష్ణరాజు గారు చెప్పినట్టు ఆయన క్యాన్సర్ పేషెంట్. రెగ్యులర్ గా ఆయన ఒక ట్రీట్మెంట్ కానీ కరీంనగర్ లో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి వెళ్ళినాడు, వాళ్ళ ఆసుపత్రికి వెళ్ళినాడు. అక్కడ వాళ్ళు ఏదో ఈసారి ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేము, మీరు వెళ్ళండి అన్నారు. ఆయన కరీంనగర్ హాస్పిటల్ నుంచి కరీంనగర్ లో ఉన్న 2-3 ప్రైవేట్ హాస్పిటల్స్ పోయిండు. తర్వాత నీమ్స్ కి వచ్చిండు. నీమ్స్ నుంచి హైదరాబాద్ లో 3 ప్రైవేట్ హాస్పిటల్ తిరిగిండు. తర్వాత 4వ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఈయన కరోనా సింప్టమ్స్ ఉన్నాయని గుర్తించి ఉస్మానియాకు పంపిరు. ఉస్మానియా నుంచి గాంధీకి తెచ్చిరు, చనిపోయిండు. ఇదంతా ఆయన కొడుకు కంపెనీ చేసిండు, వైఫ్ కంపెనీ చేసింది. ఆయనకు మోషన్స్ అయినాయి, బ్లడ్ వామిటింగ్స్ అయినాయి. ఇవన్నీ పరిస్థితులలో అంబులెన్స్, టాక్సీ, ఒక 8 హాస్పిటల్ తిరిగిండు. వీళ్ళందరూ కూడా డైరెక్ట్ కాంటాక్ట్ లో అతనితో ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఈయన కరోనా తోటి చనిపోయిందని పంపించినారు. వీళ్ళకి కూడా కనీసం టెస్ట్ చేయాలన్నా చేయొద్దా శ్రీనివాస్? డైరెక్ట్ కాంటాక్ట్ లోకి వచ్చిన వీళ్ళందరికీ చేసి అట్లీస్ట్ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ సెల్ఫ్ చేస్తున్నారు కదా. వాళ్ళ భార్య కొడుకే చేయలేదు కదా. వాళ్ళ భార్య కొడుకే చేయలేదు కదా. ఇప్పుడు పంచాయతీ కరీంనగర్ సార్, ఇప్పుడు మన దృష్టికి వచ్చి కోర్టుకు పోయిన కేసుల గురించి మాట్లాడుకుంటే ఈ 3-4 కోర్టుకు పోయినాయి సార్. పోనీ అని అంటున్నాను. ఎంతమంది పోతున్నారు కోర్టుకు అనేది? సీఎం గారు చెప్పినట్టు 2000 పడకలు రెడీగా ఉన్నాయి గాంధీలో. ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి జరుగుతున్న రోజువారీ ట్రీట్మెంట్ ఏంది, ఉదయం సాయంత్రం హెల్త్ బులెటిన్ ఇవ్వడానికి మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? ఇప్పుడు నిన్న చనిపోయినటువంటి రిపోర్టర్ పక్కన బెడ్ మీద ఒక ఓల్డ్ ఏజ్ లేడీ ఉంది సార్. వాళ్ళ సిస్టర్ చనిపోయిందని తెలియగానే ఆమె పానిక్ అయింది. ఆమెకు హైపర్ టెన్షన్ ఉంది, షుగర్ ఉంది, ఇతర పెద్ద మనిషి. ఆమెకు షుగర్ టెస్ట్ చేస్తే 500 వచ్చింది సార్. ఎందుకు ఆడ చెల్లె చనిపోయింది, డెడ్ బాడీ ఉంది, ఆడికి ఇవ్వలేకపోతున్నాను, ఈమెనేమో దవాఖానలు ఉంది, ఈమెనేమో ఎవరు పట్టించుకుంటలేడు. ఈ సైకలాజికల్ ప్రెషర్ వల్ల ఆమెకి రెగ్యులర్ గా ఉన్నటువంటి కూడా 500కు పెరిగింది సార్.
దాంట్లో ఏదో ఒకటి జరుగుతుంది, ఆమె ఉంటుంది పోతే తర్వాత విషయం సార్. ఆమెను అటెండ్ కావాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్ ఉంది. మెడికల్ ఆఫీసర్స్ పనిచేస్తలేరంటలేదు, నేను భయంలోకి వచ్చేసినారు వాళ్ళు కూడా. వాళ్ళలో చాలా మంది కరోనా ఎఫెక్ట్ అవుతా ఉంది. మరి వచ్చిన పీపీఏ కిట్లు పనిచేస్తలేవా, లేదా పీపీఏ కిట్ పక్కన పెట్టి వాళ్ళు భోజనం చేయడం వల్ల ఏమన్నా అక్కడే అదే ప్రదేశంలో ఉండడం వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తా ఉందా, ఇంకా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటలేదో తెలియదు. మీడియా కొన్ని సందర్భాల్లో ఎక్కువ మాట్లాడుతుంది, ఎక్కువగా చేస్తా ఉంది అనేది వాస్తవం. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటున్నారు, ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటున్నారు అనేది కూడా అంతే సత్యం సార్. యాజమాన్యాలకు ఉండేటువంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు, యాజమాన్యాలకు ఉండేటువంటి పొలిటికల్ అఫిలియేషన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు సార్. తెలుగు పత్రికలు, తెలుగు ఛానళ్లు, ఏ పత్రిక పేరు చెప్పగానే దానికి ఒక పొలిటికల్ అఫిలియేషన్ కామన్ గా ఊర్లలోనే ప్రజలు చెప్తా ఉన్నారు. మేము ఇక్కడ కూర్చొని చెప్పాల్సినటువంటి అవసరం లేదు సార్. ఒక టీవీ పేరు చెప్తే ఈ టీవీ పలానా వాళ్ళది వాళ్ళ వార్తలు చూపిస్తాను కూడా జనానికి అంత ఓపెన్ అయిపోయింది సార్. ఇంకా మేము చెప్పాల్సింది ఏం లేదు. కరోనా కోసం ప్రజలు ఎట్లయితే స్వీయ నియంత్రణ చేసుకోవాలో, ఇప్పుడు పత్రికలు ఛానళ్లు కూడా స్వీయ నియంత్రణ చేసుకుని ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశాలను కూడా కొంత చూపెడితే బాగుంటుందేమో అన్నది నా విజ్ఞప్తి ఒక జర్నలిస్ట్ గా. నేను దీన్ని విమర్శగా చెప్పలేను. ఇకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ మనకు అనుకూలంగా తిరిపొస్తే ఒక రకంగా, మనకు వ్యతిరేకంగా తిరిపొస్తే ఒక రకంగా చంద్రశేఖరరావు గారు చెప్తారు. ఆ మధ్యలో ఒక కేసులో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక్కడే స్పందించిండు. ఈ రాష్ట్రంలో అసలు ప్రతిపక్షాలు ఎవరు స్పందించలేదు. చీఫ్ జస్టిస్ కున్నంత స్పృహ కూడా అసలు రాజకీయ పార్టీలకు లేదు అని చెప్పి చంద్రశేఖరరావు గారు పోయిండ్రు కొమ్మినేని గారు. మీకు గుర్తుండి ఉండాలి. అంటే ఆ రోజు అదే చీఫ్ జస్టిస్ గారు ఇలా కరోనా పరీక్షలు సరిగా జరుగుతలేవని రాష్ట్ర ప్రభుత్వ వైద్యాధికారుల్ని కోర్టుకు నిలిచి 2 సార్లు మేము ఆర్డర్స్ ఇచ్చినాం, మా ఉత్తర్వులను అమలు చేయకపోతే మేము మీద కంటెంప్ట్ తీసుకుంటామన్నారు. ఆ రోజు మంచోడైనటువంటి ఇదే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు బట్టి కదా ఉండేది సహజంగా. నేను అదే చెప్తా ఉన్నాను. అంటే మీకు అనుకూలంగా తీర్పు వస్తేనేమో మంచి, కొంచెం ఉన్నదిన్నట్టు మాట్లాడితేనేమో చెడా. ఆ రోజు కూడా మరి ప్రజలు చాలా మంది అనుకున్నారు ఆర్టీసీ విషయం లోపల అసలు నిజంగా కూడా రాష్ట్ర హైకోర్టే బాగా స్పందిస్తుందేమో, చీఫ్ జస్టిస్ గారే సామాజిక స్పృహతోటి స్పందిస్తున్నారేమో అని అందరూ అనుకున్నారు. కానీ తీరా జడ్జిమెంట్ రాసిన తర్వాత ప్రజల ఆలోచన విధానంలో ఇంకొక రకమైనటువంటి మార్పు వచ్చింది. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే, జ్యుడిషియరీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, మీడియా ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. రాజకీయ పార్టీలుగా, నాయకులుగా మేము చేసేటువంటి తప్పుల్ని దయించి నిష్పక్షపాతంగా ప్రజల ముందు ఎండగట్టండి అని సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్స్ గురించి అది ఆల్రెడీ సబ్జుడిస్ అయింది. కొమ్మినేని గారు, మీకు మీ పత్రికకు అన్నింటికి నోటీసులు వచ్చినట్టున్నాయి కాబట్టి మీకు మీ ఛానల్ కు ఎవరికి వచ్చినాయని చాలా స్పష్టంగా న్యాయమూర్తిని గౌరవించాలని పదే చెప్పాను. అయినప్పుడు కూడా నాకు పంపించారు. సరే, అందులో ఏదో కొంత ఆ 41 మెంబర్స్ కి ఏదో నోటీసులు వచ్చినాయని నేను చూసినాను. అది ఆర్గ్యుమెంట్ కోర్టులో చెప్తేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం సార్. ఎందుకంటే బికాస్ ఆల్రెడీ ద మ్యాటర్ ఈస్ పెండింగ్ బిఫోర్ ద హైకోర్టు కాబట్టి ఎవరికి వాళ్ళు మీరు అడ్వకేట్లను పెట్టుకోగలుగుతారు, వాదన వినిపించుకోగలుగుతారు. ఏ వ్యవస్థ అయినా కొమ్మినేని గారు దయించి నా విజ్ఞప్తి ఏంటంటే, వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి అని అందరు పెద్దలు వచ్చి టీవీల ముందు చెప్తా ఉన్నారు. కానీ ఆ వ్యవస్థల్ని బతికించుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా ఉందాం, వ్యవస్థలు బాగా పనిచేయాలని కోరుకుందాం అనేది మాత్రమే నా విజ్ఞప్తి. ఆంజనేయులు గారు వెస్ట్ గోదావరి నుంచి. ఆంజనేయులు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. హలో, మాట్లాడండి. అదే ఇప్పుడు గవర్నమెంట్స్ రెండు కూడా తెలంగాణ కానీ ఢిల్లీ కానీ తీసుకుంటే ఎక్కువ శాతం పబ్లిక్ కి వాళ్ళు చాలా గవర్నమెంట్ తరఫున చాలా అవేర్నెస్ ఇస్తున్నారు, చాలా ఎక్కువగా టెస్ట్ చేస్తున్నారు సార్. అవును, ఎంతో ఆర్థికంగా మన ప్రభుత్వాలు నష్టపోయినప్పటికీ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ పెట్టినాయి. కానీ కొంతమంది వ్యక్తులు కావాలని దీన్ని టెలిఫోన్ గొడవలు తీసుకొస్తున్నారు, న్యాయస్థానానికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి. ఇవాళ మా లాంటి ఉద్యోగులు కూడా జీతాలు ఆపేసి 2 గవర్నమెంట్ కూడా పబ్లిక్ కోసం ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పబ్లిక్ లో అవగాహన లేనప్పుడు, పబ్లిక్ లో ఇంట్రెస్ట్ లేనప్పుడు గవర్నమెంట్ ఎలా తగ్గిస్తుందండి వ్యాధి? ఇప్పుడు ఇది వరకే ఎబోలా రాలేదా, స్వైన్ రాలేదా, ఎన్ని వైరస్ వచ్చి ప్రాణాలు తీసినాయండి ప్రపంచవ్యాప్తంగా. మరి ఇది ఎలా అవగాహన లేకుండా పోతుంది? మన వెస్ట్ జంగారెడ్డిపురం వస్తే నిన్న మా పోలీసు వారు వీరికి తిరిగి వస్తువులు పంచిపెట్టారు, చక్కని అవేర్నెస్ కలిగించారు. పబ్లిక్ లో ఏంటి గవర్నమెంట్ ఎంత చేసినా జరగదు సార్. ఆర్థిక వ్యవస్థ కుజలు అయిపోతుంది. మన సీనియర్ జర్నలిస్ట్ గారు మీ పక్కన చెప్పినట్టు ఒక రకమైన ఆందోళన. ప్రతిపక్షాలు కూడా ఏంటి చదువు మనకి చేయట్లేదు, ఎలాగ ప్రభుత్వాన్ని ప్రకాటంలో పెట్టాలని చెప్తారు తప్ప మనం ఎలా రక్షించుకోవాలి, మన పబ్లిక్ ఎలా డెవలప్ చేసుకోవాలి, వీళ్ళ అవేర్నెస్ ఎలా తీసుకురావాలనేది ఎవరు ఆలోచించట్లేదు సార్. రైట్ రామచంద్రారెడ్డి గారు. ఎస్ సార్, అంటే కోవిడ్ విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయనకి ఏది దోస్తే అది మాట్లాడటం ముందల నుంచి అలవాటు. అనేది కోవిడ్ని అపహాస్యం చేసినప్పటి నుంచి
బతుకుంటే బలసాకు తినొచ్చు అన్నదాకా ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలను కానీ మాటలను బట్టి చూస్తే ఆ విధంగా ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే లాక్డౌన్ పెట్టినమని చెప్పేసి అన్నారు, లాక్డౌన్ని పాటించాలని చెప్పేసి ప్రచారం చేశారు, లాక్డౌన్ పాటించకపోతే నష్టాలు కష్టాల గురించి చెప్పారు. లాస్ట్కి వచ్చేసరికి అవసరమైన సందర్భంలో ఈ లాక్డౌన్ అనేది లేకుండా అయిపోయేసరికి విచ్చలవిడిగా పబ్లిక్ తిరగటము, ఇంతకు ముందర కూడా ఒక అనాలోచితంగా కర్ఫ్యూ ఏ టైంలో పెట్టాలి ఎప్పుడు పెట్టాలన్న దాని గురించి కూడా సరైనటువంటి అవగాహన లేకుండా వాళ్ళ మూస పద్ధతిలో చేశారు కొంతమందిని ఉద్దేశించి. దాని ప్రకారము అది నష్ట కష్టాలు అన్నది ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ ఈ రోజు చెప్తున్నారు గాంధీ హాస్పిటల్లో 2150 పడకలు ఉన్నాయి, అందులో ఉన్నది ఆ రోగులు 247 మంది మాత్రమే, అక్కడ చాలా వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఇందాక మన ఇది ఇంతకు ముందు చూసినట్లయితే ఆ పత్రికా విలేకరు చనిపోయినటువంటి మనోజ్ ఆయన షూట్ చేసినటువంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసింది కానీ చూసినట్లయితే అక్కడ పట్టించుకున్నటువంటి దిక్కు లేదన్నది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడే కాకుండా ఇంతకు ముందు కూడా ఒక మహిళ ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నాకు ఏమవుతుందో తెలియదు అని చెప్పేసి నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ గురించి కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంది, వైద్యులకు అందిస్తున్నటువంటి చికిత్స మీద ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నది కూడా మనం ఒకటి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది, తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సందర్భంలో ఉన్న హైకోర్టు చెప్పటం ఏంది, హైకోర్టు ఏమన్నది వైద్యులకి సరి అయినటువంటి ఏది కిట్లు లేవు, మరి ఆ సందర్భంలో వాళ్ళు వైద్యం చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రాణాలకి పణంగా పెట్టి వైద్యం చేస్తున్నారు, ఎందుకు మీరు వాళ్ళకి సరైనటువంటి కిట్లని సరఫరా చేయడం లేదని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు మన భారతదేశంలో చూసినట్లయితే ప్రభుత్వాలు నిజంగా అంత బాధ్యత రాహిత్యంగా ఉంటాయా? ఖచ్చితంగా పరిస్థితిలో ఉంటాయి. అంటే ఫస్ట్ ఒకటి చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధిని కూడా ఈ కోవిడ్ ని కూడా రాజకీయ పరంగా ఏది మలుచుకోవడానికి చూసినట్లయితే అట్లే వస్తుంది. ఏంది ఇప్పుడు ఏమన్నది హైకోర్టు ఏమన్నది, కేసీఆర్ గారు కోవిడ్ రాజకీయంగా మలుచుకునేది ఏముంది దీంట్లో? ఒకటండి తన యొక్క ప్రతిష్టని ఇనుమడింపజేసుకోవటం కోసము మీడియా ముందులకు వచ్చేసి చెబుతున్నటువంటి లెక్కలు, అంటే ప్రభుత్వంలో పార్టీ కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా చెబుతున్నటువంటి లెక్కలకి కానివ్వండి, ప్రాక్టికల్ గా ఉన్నటువంటి సందర్భానికి కానివ్వండి వేరియేషన్ ఉంది, జాగ్రత్తగా ఉండండి, కాంటెంప్ట్ యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి నిన్న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా చూసినట్లయితే ఈరోజు ఏది పొరుగు రాష్ట్రంలో కంపేర్ చేసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కిట్లు తెప్పించారు, కరోనా టెస్ట్ కిట్లు ఎన్ని తెప్పించారు, ఎన్ని టెస్టులను చేసిండ్రు అని చెప్పేసి ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం లేకుండా మీరు టెస్టుల గురించి ఏదైతే మాట్లాడుతున్నారో ఆల్రెడీ మేము సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసినాం కాబట్టి దీని గురించి మీరు మాట్లాడాల్సింది లేదని అంటే బాబు స్టే ఉందని అడిగి, స్టే లేనంత వరకు కూడా అక్కడ ఏమైనా ఆర్డర్ వచ్చేంత వరకు కూడా యూ హ్యావ్ టు ఒబే మై ఆర్డర్ అని చెప్పేసి హైకోర్టు ముట్టికేసినటువంటి సందర్భం ఉంది. మరి ఈ సోయి లేకుండా ఎందుకు పోతుంది ఈ ప్రభుత్వానికి? సోయి లేకుండా ఇంకొకటి ఏంటంటే మనుషులు చనిపోయిన తర్వాత వాళ్ళకి కోవిడ్ పరీక్షలు చేయాలన్నా లేదన్న విషయానికి చేసినట్లయితే ఇన్ జనరల్ సెన్స్ లో కొంచెం కామన్ మినిమం సెన్స్ లో ఆలోచించినట్లయితే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు బంధువర్గం అంత వస్తుంది. ఇవాళ మనం వీడియోలో కనుక చూస్తుంటే ఒక కోవిడ్ పేషెంట్ చనిపోతే ఎంత దూరం ఉంచుతున్నారు అందరినీ, అక్కడ తీసుకుంటున్న ప్రికాషనరీ మెజర్స్ ఏంది ఇవన్నిటిని కూడా చూసినట్లయితే చాలా పకడ్బందీగా కూడా ఈవెన్ ఎంత దగ్గర ఆప్తుడైనా కానీ ఇట్లా బాడీని కూడా టచ్ చేయని పరిస్థితి ఉంది. మరి నిజంగానే ఒక కోవిడ్ పేషెంట్ చనిపోతే అతనిది సహజ మరణమనో లేకుంటే ఇంకా వేరే రోగాలతో చనిపోయింది అని చెప్పినప్పుడు బంధువులందరూ కూడా దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది, మీద పడి ఏడుస్తారు, అదే విధంగా గుమి కొడతారు. ఈ క్రమంలో ఆ బాడీ నుంచి ఇంకెంతమందికి స్ప్రెడ్ అవుతుంది? ఇది సమాజానికి నష్టం కాదా? ఇంతమందికి మనం తెలంగాణ సమాజంలో మనం ఇంతమందికి టెస్టులు చేయాలని చెప్పేసి అనుకుంటున్నటువంటి సందర్భంలో రోజుకి తెలంగాణలో 900 నుంచి 1000 మంది చనిపోతారు, వాళ్ళందరికీ ఎట్లా సాధ్యం అవుతుంది అనేది ప్రభుత్వ ప్రశ్న. అంటే ఇంత పెద్ద రాష్ట్రం అవకాశం ఒకటండి, ఇంత పెద్ద యంత్రాంగం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో చనిపోయినటువంటి 900 మందిలో ఒక 25% యాక్సిడెంట్లో చనిపోయిన అనుకోండి, అందరికి పోస్ట్ మార్టం చేయటం లేదా? ఇది కూడా ఒక యాక్సిడెంట్ లాంటిదిగానే పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. కారణం తెలుసుకోవాలి. అన్ని రాష్ట్రాలతో అవసరం లేదండి, ఈ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నా, ఈ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నా. అన్ని రాష్ట్రాల్లో గారు ఒకళ్ళతో చూడండి, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ వీటన్నిటిలో కొమ్మినేని గారు ఇక్కడ మనం మాట్లాడుతున్నది తెలంగాణ రాష్ట్రము. హైకోర్టు మా ప్రభుత్వం ఉన్న చోట కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఖచ్చితంగా చెప్తాం. మా ఇక్కడ రాజకీయాలు ఈ మన దురదృష్టం ఏంటంటే ఈవెన్ కరోనాకు కూడా రాజకీయాలు ఆపాదిస్తున్నాం. మనం అన్ని చోట్ల చేయండి అని చెప్పండి, అన్ని చోట్ల చేయాలి. మనము ఈ రోజు సందర్భం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల గురించి, తెలంగాణ ప్రభుత్వం యొక్క పనితీరు గురించి, తెలంగాణ ప్రభుత్వం యొక్క పొగడ్తలు కానివ్వండి, ప్రచార ఆర్భాటాలు
అంశాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇవన్నీ మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. మీరు చెప్తున్నటువంటి వాస్తవాలు ఎంతవరకు ఎంత సత్యదూరంగా ఉన్నాయన్నది మీ దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పి అంటున్నాం. ఇంతకుముందు 3 లక్షల కిట్లు తీసుకొచ్చారు, టెస్టింగ్ కిట్లు అని చెప్పేసి ఆర్భాటంగా పోయి వరంగల్లో ఒక పరీక్షా కేంద్రాన్ని పెట్టారు. ఎంతమందికి ఇలా చేశారు మీరు టెస్ట్ అని అడుగుతున్నాం. ఒక వైద్యులు చెప్తున్నారు, కొంతమంది అంటే సీనియర్ వైద్యులు చెప్తున్నారు, మేమంటే ఏం చేస్తున్నామంటే మా ప్రాణాల మీద మాకు తీపి కాబట్టి మేము సరైనటువంటి మాస్కులు కానివ్వండి, కిట్లు కానీ అన్ని తీసుకొని పోయి జాగ్రత్త పడి మేము వైద్యం చేస్తున్నాము. అదే ఒక 4th క్లాస్ ఎంప్లాయీ అనేటోడు బాడీని షిఫ్ట్ చేయడంలో కానివ్వండి, వాళ్ళకి సేవలు అందించడంలో కానివ్వండి దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వాడు ఇది ఎఫోర్డ్ చేయలేకపోతే, కొనుక్కోలేకపోతే మరి అతని యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి కదా, తర్వాత వైద్యం కూడా చేసుకోలేడు కదా. మరి ఈ పరిస్థితులలో వైద్య సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏ విధమైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటుంది, సేఫ్టీ పరికరాలు ఇస్తుంది అన్నది కూడా ఆలోచించాలి. అటర్లీ తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు చెప్తున్నాం, ఇప్పటికైనా మీ పనితీరు మార్చుకోండి, ఇప్పటికైనా కానీ వైద్యులకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చండి. అదేవిధంగా వైద్యులు కూడా రోగుల ఏడల చూపిస్తున్నటువంటి వైఖరి కానివ్వండి, వైద్యం కానివ్వండి ప్రాపర్ అయ్యేటట్లు చూడండి అని చెప్పి చెప్తున్నాం. ఇంకో విషయం, ఒక్క నిమిషం ఇంకోటి పిల్లల గురించి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు మిత్రులు చెప్పినారు, మంచి వచ్చినప్పుడేమో బ్రహ్మాండం హైకోర్టు కూడా చెప్పింది అని చెప్పేసి దాన్ని ఆకాశానికి ఎత్తి ఇవాళ నీకు ఎగెనిస్ట్ వస్తుంటే హైకోర్టు మొట్టికాయ వేస్తుంటే వాస్తవాలు వెలికి తీసి అదే జడ్జి గారు ఈ రోజు పిల్లు ఎక్కువైపోయింది ప్రమేయం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవును, డెఫినెట్లీ మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతారంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి పిల్లల ద్వారానే అడిగినరు, రైతు బంధు గురించి అడిగినరు, పెన్షన్ గురించి అడిగినరు, ప్రాజెక్టు గురించి అడిగినరు, ల్యాండ్ ఎక్విజిషన్ గురించి ఫిల్లు పడ్డాయి, సిఐఏ ఎన్పిఆర్ గురించి పిల్స్ పడ్డాయి, ఎలక్షన్స్ గురించి, ఫార్మాసిటీ గురించి, ల్యాండ్ ఎక్విజిషన్ గురించి, హాస్పిటల్స్ గురించి, సాలరీ కట్ గురించి ఇన్ని పిల్స్ ఈ రాష్ట్రంలో వేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకు అంటే హైకోర్టు ఒక్క నిమిషం అంటే పని లేకుండా ఒక్క నిమిషం ప్రభుత్వం నేను చెప్తాను మీకుంది, వాళ్ళకి తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఒక్క నిమిషం వినండి. హైకోర్టు పిల్లు పనికి మళ్ళీ పిల్లు వేస్తే కళ్ళు మూసుకొని కూర్చోదు, పెనాల్టీ ఇంపోజ్ చేస్తుంది, ఫైన్ వేస్తుంది, కాస్ట్లు వేస్తుంది, కాస్ట్లు ఇంపోజ్ చేస్తుంది, అవసరమైతే జైలు కూడా పంపిస్తుంది పనికి మళ్ళీ పనులు చేస్తే. ఇంకొక మాట, ఆ పిల్లు అనేది లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నియంతృత్వం 100% కూడా అమలవుతుంది. 100% డెఫినెట్లీ పిల్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లు వేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం దాన్ని ఖండించడం, కౌంటర్ చేయడం కాకుండా అరే మన మీద ఎందుకు ఇన్ని పిల్లు వేస్తున్నారు, ఈవెన్ జీవో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోల మీద కూడా పిల్లు వేసినటువంటి సందర్భం, దురదృష్టకర పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. దీని గురించి ఎందుకు ఆలోచించడం లేదు ఈ ప్రభుత్వం? కాబట్టి ఖచ్చితంగా కూడా హైకోర్టు అనేది లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఇంకా ఘోరంగా ఉండేది, తీరుతెన్ను లేకుండా పోయేది. కాబట్టి దాన్ని అబ్జెక్ట్ సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, ఒక్క నిమిషం రోసయ్య గారు, ఒక్క నిమిషం మాట్లాడలేను. రోసయ్య కొండారెడ్డి గారు ఒంగోలు నుంచి. కొండారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ కోర్టు మాట్లాడండి. అయితే గౌరవ న్యాయమూర్తులు గాని కోర్టులు గాని దురుద్దేశపూర్వకంగా మాట్లాడదు, విమర్శించదు. మీ అభిప్రాయం చెప్పండి సార్. ఇప్పుడు పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం లెక్కన కోర్టులు ప్రవర్తిస్తున్నాయి సార్. ఓకే, ఇప్పుడు నిన్న మన ఇంటర్నేషనల్ మీద కొడుకు లోకేష్ బాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక 30 ఇచ్చాడు. ఆయన గారు చెప్పి ఎన్ని చేస్తున్నాడు, నారాయణ విద్యా సంస్థల వాళ్ళు డిసెంబర్ నుంచి శాలరీస్ ఇవ్వలేదు సార్. ఓకే, ఆ వాటి గురించి వీళ్ళు మాట్లాడరు. అంటే ఎందుకంటే వాళ్ళ సంస్థలు డిసెంబర్ నుంచి దాదాపు 80% జీతాలు ఇవ్వట్లేదు. ఓకే, అండ్ ఓన్లీ టీచింగ్ వాళ్ళు మాత్రం ఇవాళ 50% ఇచ్చారు. ఓకే, అది కూడా 2 months ఎగ్గొట్టి. సరే, అట్లయితే రైట్. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు ఎల్లో మీడియా తెలంగాణ ప్రభుత్వం మీద రాస్తలేదంటే కేసీఆర్ మీద ప్రేమనో తెలంగాణ మీద ప్రేమనో కాదండి, అది వ్యూహాత్మకమైన మౌనం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ బీజేపీతో పొత్తు కోసం చూస్తున్నాడు. ఇక్కడ కార్యకర్తలు ఇష్టం లేకున్నా కూడా రాజ్యాంగబద్ధంలో ఉన్న పదవిలో ఉన్నాయని చంద్రబాబు నాయుడు చూసుకుంటే రేపు పొద్దున పొత్తు ఒడిస్తే అప్పుడు ఇంకా చీల్చి చెండాడతారు ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ని. అంతేనా? అవును సార్, అవును సార్. నాకు ఆశ్చర్యమైంది, సీఎం గా అక్కడ సీఎం మాట్లాడినా కూడా బ్యానర్ పొరపాటున కూడా పెట్టరు. ఇక్కడ సీఎం గారు అఫీషియల్ మామూలుగా ప్రెస్ నోట్ అనుకుంటే ఇది ఆయన అఫీషియల్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు, దాన్ని మాత్రం బ్యానర్ గా పెట్టారు. అది కరెక్టే, నేనేం దాన్ని తప్పు పట్టట్లా.
కానీ అక్కడికి వచ్చేసరికి జగన్ గారి విషయం వచ్చేసరికి మాత్రం ఎక్కడ లేని విమర్శలన్నీ కలిపి అంతా వ్యతిరేకంగా రాస్తున్నారు, తెగ పులుగుతున్నారు. అది రెండు చోట్ల ఒకే పద్ధతి ఉంటే మనం తప్పు పట్టక్కర్లేదు. ఆ పొత్తు సక్సెస్ అయినా కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా. ఇక రెండోది పిల్లల గురించి సార్, మళ్ళా మధ్యన మల్లాది విష్ణు గారు అసెంబ్లీలో చర్చ పెడతామన్నారు. ఇది తెలంగాణలో కూడా చర్చించాల్సిన విషయం. ఎందుకంటే మా రగన్న గానీ రామచంద్రారెడ్డి గానీ క్లారిఫై చేయాలి ఒక విషయము. హైదరాబాద్ రంగారెడ్డిలతో తెలంగాణ ప్రాంతంలో, మిగతా తెలంగాణ ప్రాంతంలో ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ఎట్లా పెడతారన్నారు, ఎట్లా సాధ్యం అది? ఇక మూడో చిన్న విషయం, రామచంద్రారెడ్డి అన్న గారు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్ పంపిద్దాం సార్, వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా చేద్దాం ఇక్కడ మరి. పంజాబ్ లో కూడా మనం బంగారు తెలంగాణని మనం సాధించుకున్నాం. పక్క రాష్ట్రాలతో కంపారిజన్ వద్దంటున్నా, మనం మన రాష్ట్రం గురించి ఆలోచిద్దాం ప్రస్తుతానికి. మామూలు రోసయ్య గారు మాట్లాడండి. రోసయ్య గారు, ఇప్పుడు తెలంగాణలో కరోనా ఏ విధంగా కట్టడి చేస్తున్నాం, ఎందుకంటే ఆ ప్రభుత్వం గురించి మనం మాట్లాడతాం కావట్లేదు. లోకల్ గా పెద్దవారు వాళ్ళు మాట్లాడారు అక్కడ సమస్యల మీద. ఆంధ్ర రాష్ట్రంకి వచ్చినప్పుడు మీకు ఒక్క పేషెంట్ పాజిటివ్ వస్తే అతను ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారు, ఎవరెవరు తన ఇంట్లో ఉన్నారు, తను ఎవరెవరు కలిశాడు, ఫ్రెండ్స్ ని కానీ లేకపోతే ఫంక్షన్కి వెళ్ళాడా, మొత్తం ఒక్క పాజిటివ్ కేసుకి కనీసం 60 నుంచి 120 మందిని క్వారంటైన్ కి పంపించిన ఘనత ఆంధ్ర రాష్ట్రానికి. గత ఒక విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే ఇంత జాగ్రత్త తీసుకొని కంటైన్మెంట్ జోన్స్ మొత్తం కంటైన్ చేసుకొని అక్కడ హైదరాబాద్ నుంచి తల్లి పూర్తిగా వారంటీస్ వ్యవస్థ, డోర్ డెలివరీ మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి ఏది ఒక క్వారంటైన్మెంట్ కరోనా మెడిసిన్స్ కాదు, ఏ జబ్బు వచ్చినా సరే టెలిమెడిసిన్స్ పెట్టి 11410 ఒక ఫోన్ నంబర్ ఇచ్చి ఎవరికి ఏ నంబర్ ఏ మెడిసిన్ కావాలో ఆ మెడిసిన్ ఇచ్చి ఇవాళ డోర్ డెలివరీ మెడిసిన్స్ కూడా చేరుకోండి కరోనా టైంలో. అది ఇప్పుడు టెలిమెడిసిన్ కంటిన్యూస్ కూడా పెట్టుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇంత వ్యవస్థ ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇవాళ ప్రతిపక్ష నాయకుడు కరోనా నేను మొత్తం ఎదుర్కొనేవాడిని అని చెప్పాడు. ఆయన చేసేది ఎట్లా ఉంటుందంటే, గతంలో దోమపై దండయాత్ర అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక 2-3 సంవత్సరాల క్రితం ఆయన అధికారంలో ఉన్నాం. దోమలు మొత్తం నిర్మించాడంటే వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది, మనం దీంతో సహజీవం చేయాల్సిందే, ఇది లాంగ్ ప్రాసెస్, అంటిల్ ద వ్యాక్సిన్ ఇస్ బీన్ ఇన్వెంటెడ్ అనేది క్లియర్ గా చెప్పడం జరిగితే ఆయన చంద్రబాబు ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి దోమపై దండయాత్ర లేదా కరోనా ఏదైతే ఎదుర్కొనేవాడిని ఇట్లా అంటే ప్రజలు చూడండి ఏ విధంగా వాళ్ళు ఏదో అతీతులు మిగతాలందరూ మరి చేతగారు లాగా ఆయన క్రియేట్ చేయడం ప్రజలు కూడా ఒప్పుకుంటాం చేసే ప్రయత్నాలన్నీ కూడా. ఎందుకంటే కరోనా కట్టడిలో మనం అందరం ఈ రోజు ప్రభుత్వాలు ఎంత శ్రద్ధ తీసుకున్నాయో ప్రజలు కూడా అంతే శ్రద్ధ తీసుకుని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. మరి సోషల్ డిస్టెన్సింగ్ కానివ్వండి, మాస్కులు కానివ్వండి కంపల్సరీ అని వాళ్ళు ట్యూనప్ అయిపోయారు. 60 రోజులు ఎలా ఉంది అందరూ దానికి ట్యూనప్ అయిపోయి వాళ్ళు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు ఎక్కడన్నా ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత బయట ఎక్కడన్నా కూంగోడి ఎక్కడన్నా వస్తే దానికి కూడా ఇమీడియట్ గా అటెండ్ అవుతుంది. అంతేకాకపోతే ఇక్కడ క్రిటిసిజం అనేది ఒక పాజిటివ్నెస్ ఉండాలి. ఎందుకంటే ఇది ప్రజా ఆరోగ్యం సంబంధించి ప్రజలందరూ ఇక్కడ పార్టీలో ఇక్కడ జబ్బులు వచ్చేది తెలుగుదేశం అవుతాక వైసీపీ అవుతాక అదే చూడదు. ఎవరు అజాగ్రత్త ఉంటే వాళ్ళకి వస్తుంది. ఇవన్నీ కూడా ఈ క్రిటిసిజం అనేది ఒక పాజిటివ్నెస్ ఉండాలి ఈ ప్రజా ఆరోగ్యం గురించి. అందుకే మనం మీరు ఇందాక చెప్పారు దీని మీద డిస్కషన్ జరగాలి, బిల్స్ మీద కానీ దేని మీద కానీ కోర్టులు కూడా వాస్తవం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇంటర్ప్రిటేషన్ చేసి ఊరిని పిలిచేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం కూడా చేస్తాం. అందుకనే ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీరు కరోనా మీద అయితే చాలా బ్రహ్మాండంగా కలెక్టర్స్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. దీంట్లో ఎటువంటి సందేహం రైట్. ఇప్పుడు చిన్న విరామం లైవ్ షో రఘునందన్ గారు మాట్లాడు, కృష్ణరాజు గారి దగ్గరికి వస్తాను. రఘునందన్ గారు మాట్లాడింది. మిత్రుడు వెంకట్కి భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి అభిమానానికి ధన్యవాదాలు. వారు తెలుగుదేశం పార్టీ మేము తొందరగా పొత్తు కలవాలని కోరుకుంటున్నట్టున్నారు. బహుశా వెంకట్ గారు చూద్దాం, అది కాలం నిర్ణయిస్తుంది. రాజకీయ పార్టీలు ఎట్లా పొత్తు పెట్టుకుంటే ఎట్లా పెట్టుకోవు. అది చంద్రశేఖరరావు గారు కూడా 2004లో ఎట్లా పొత్తు పెట్టుకున్నాడు సిపిఐ తోటి, సిపిఎం తోటి, కాంగ్రెస్ పార్టీ తోటి. మళ్ళీ అదే చంద్రశేఖరరావు గారు 2009కి వస్తే కాంగ్రెస్ ను వదిలేసి తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం తోటి ఎట్లా పెట్టుకున్నారు అదంతా చూస్తాను. ఇది ఎన్నికల సందర్భం కాదనేది మిత్రుడు వెంకట్కి నేను చెప్పదలుచు. వారు అడిగినారు హైదరాబాద్ రంగారెడ్డి మినహాయించి మిగతా చోట్ల ఎట్లా పరీక్షలు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కోర్టుల మీద మీకు అపారమైన విశ్వాసం ఉంది కదా, ఆ మాట కోర్టు చెప్పింది కదా, నేను చెప్పలేదు కదా. కోర్టు చెప్పింది మీరు చేయండి, మిగతా చోట్ల ఇట్లా చేస్తా ఉన్నారంటే కొన్ని రాష్ట్రాలు చేసి ఎందుకు చేయలేదు, మొత్తం రద్దు చేస్తారు కదా. వెంకట్ లాంటి మిత్రులు సలహా ఇచ్చి ఉంటారు. హైదరాబాద్ లో ఎక్కువ ఉంది, ఇక్కడ
అక్కడ పెట్టకపోతే పిల్లలకి టెన్షన్ అవుతుంది, ఊర్లలో పెడితే పిల్లలు ఇంకొక రకంగా భావిస్తారు, అది సప్లిమెంటరీ మేమో అవుతుంది, మళ్ళీ ఇది రెగ్యులర్ మేమో అవుతుంది, కొంత కన్ఫ్యూజన్ వస్తుంది అనేటువంటి ఒక ఫీలింగ్ ప్రభుత్వానికి వచ్చి ఉంటుంది మేబీ. అక్కడ కూడా హైకోర్టు ఏమన్నది, హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్న వాళ్ళకి ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో ఎగ్జామ్స్ పెట్టి వాటిని కూడా రెగ్యులర్ ఎగ్జామ్స్ లాగానే ట్రీట్మెంట్ చేయమన్నది. సప్లిమెంటరీని కొంచెం ప్రీపోన్ చేసి ఎగ్జామ్స్ పెట్టి వాటిని కూడా రెగ్యులర్ ఎగ్జామ్స్ లాగానే ట్రీట్ చేయమన్నది. సరే, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని మొత్తానికే రద్దు చేస్తాం, గ్రేడింగ్ చేస్తాం, అది ప్రభుత్వ నిర్ణయం, దాన్ని ఎవరేమో విమర్శించలేదు. చేసి ఉంటే బాగుండేది అనేది ఒక సూచన వచ్చింది, ఎందుకంటే అది కోర్టు నుంచి వచ్చింది కాబట్టి పరిశీలిస్తే బాగుంటుండేమో అని అన్నారు అంతే. అంతకంటే ముందు రోజు దాకా ఏం వాదించినారు మీరు? 10th క్లాస్ ఎగ్జామ్స్ మీద కోర్టు నిర్ణయానికి కూడా రద్దు చేసేయండి, గ్రేడ్ల వారు ఇవ్వండి. అందుకనే ఏమంటున్నాను సార్, అంతకంటే ముందు రోజు దాకా మేము సలహా ఇస్తే ప్రభుత్వం ఏమన్నది, కోర్టు తీర్పు ఇవ్వండి, కోర్టు తీర్పుని బట్టి మేము నిర్ణయం తీసుకుంటాము అన్నారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు నిర్ణయం ఇంకొక రకంగా తీసుకున్నారు. అది మీకు ఆ ఫెసిలిటీ ఉంది, మీరు తీసుకోవచ్చు. బీయింగ్ రాష్ట్ర ప్రభుత్వంగా, ప్రజలు అనుకున్నటువంటి ప్రభుత్వంగా కోర్టు చెప్పినటువంటి దాంట్లో మీకు సముచితమని అనిపిస్తే ఒక నిర్ణయం, సముచితం కాకపోతే ఇంకో నిర్ణయం తీసుకునేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. సో ఇంకొక అంశం మీరు ఇందాక చదువుతూ అన్నారు, 900 నుంచి 1000 మంది ప్రతిరోజు చనిపోతూ ఉన్నారు. పేపర్లో రాశారు. అదే సార్, అదే అంతమందికి ఎట్లా టెస్టులు చేస్తారని మీరు అడుగుతున్నారు. రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల ప్రతిరోజు సగటున 900 నుంచి 1000 మంది మరణిస్తుంటారు. ఏదో మూల ఏదో కారణంతో ఎవరో చనిపోతుంటారు. వారందరికీ పరీక్షలు చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారని పేపర్లో రాశారు. అది ఏ పత్రిక రాసినా నేనేం దాన్ని తప్పు పడతలేను సార్. అనుకుందాం, ఒక ఉదాహరణకి 1000 మంది చనిపోతున్నారు పర్ డే. యావరేజ్ న ఎంత చిన్న రాష్ట్రమైనా ఈ రోజు దేశం లోపల సార్ పర్ డేకి 10 నుంచి 15,000 టెస్టులు చేసే సామర్థ్యానికి అన్ని రాష్ట్రాలు ఎదిగినాయి సార్. ఇనిషియల్ డే లేదు, దేశం మొత్తం 5,000 చేయలేకపోయినాం. ఇలా ఈ 2 నెలల తర్వాత ప్రతిరోజు ఎంత చిన్న రాష్ట్రమైనా 15,000 పరీక్షలు చేసే పరిస్థితిలో ఉంది. 15,000 మందిని పరీక్షిస్తున్న సందర్భంలో 1000 మంది చనిపోయినారు అనుకోండి, అందులో కొంతమంది న్యాచురల్ డెత్ ఊర్లలో చనిపోతారు, కొందరు యాక్సిడెంటల్ డెత్, కొందరు కరెంట్ షాక్ కొట్టి తెలుస్తూనే ఉంది. అట్లాంటి డెత్స్ తీసేసి ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చి కొంచెం అనుమానాస్పదంగా ఉన్నటువంటి వాటికి చేయడంలో మీకు వచ్చే నష్టమే ఉంటుంది కొమ్మినేని గారు. ప్రతిరోజు 15,000 పరీక్షలు చేసే చోట 500 నుంచి 1000 మంది ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం చేస్తున్నాం కదా ప్రభుత్వం వారు చెబుతుంది. సరే, ఇప్పుడు ప్రతి సందర్భంలో కూడా ఈటల రాజేందర్ గారు ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే పనిచేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, కావాలని భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలు బురద జల్లుతున్నాయని స్ట్రైట్ గా వారు ఆరోపిస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఇప్పుడు నాకు కరోనా వచ్చింది అనుకోండి, ఉదాహరణకి పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు నా కుటుంబ సభ్యులకో, రోజు నాతో ఉండే డ్రైవర్కో, గన్మెన్కో, లేకపోతే నేను వెళ్ళి స్టూడియోకి వచ్చిపోయినా సాయంత్రం నాకు పాజిటివ్ వచ్చింది అనుకోండి, కొమ్మినేని గారికి, రామచంద్రారెడ్డి గారికి పక్కనున్న కెమెరామెన్లకు టెస్ట్ చేయడంలో మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది సార్? ట్రేస్ చేయమంటున్నాం, వాళ్ళని ఐసోలేట్ చేయమంటున్నాం, వాళ్ళని తీసుకొచ్చి దవాఖానలో పెట్టమంటలేం కదా. వాళ్ళకి రాకపోవచ్చు, కానీ ఒక వారం రోజులు 14 రోజులు వాళ్ళని క్వారంటైన్ లో ఉంచడం వల్ల ఒకవేళ పొరపాటున నా నుంచి మీకు వస్తే దాన్ని ప్రివెంట్ చేయడానికి ఒక ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని ఒక మార్గం చెప్తా ఉన్నాం. ఎందుకు చేయాలి? కొమ్మినేని గారికి పొద్దుగల టెస్ట్ కోస్తే కొమ్మినేని బాగానే ఉన్నాడు, రామచంద్రారెడ్డి గారు బాగానే ఉన్నారంటే దానికి ఎవరు సమాధానం చెప్తారు? కొమ్మినేని గారు, ఇట్ ఈస్ అ డిసీజ్ విచ్ ఈస్ అసిమెట్రిక్ ఫర్ 14 days. 14 రోజుల్లో కనబడదు సార్, 14వ రోజు తర్వాత కనబడుతుంది. నాకు ఈ రోజు కనబడతలేదు, నేను బాగా కనబడుతున్నాను. 14వ రోజు తర్వాత కనబడితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? నేను వచ్చి మీకు ఇంతమందికి అంటించిన వాడిని అవుతాను కదా. అట్లాంటప్పుడు ఐసోలేట్ చేయండి అంటున్నాం, అది చేయం. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ లో అట్లా లేదు, చదువుమనండి గైడ్ లైన్స్ ఈటల రాజేందర్ గారిని. రైట్. మీర్జావులి గారు తాడికొండ నుంచి. మీర్జావులి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే, మాట్లాడండి. ఈ కోవిడ్ టెస్టులు ఇండియాలోనే ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ చేస్తున్నారు సార్. ఓకే. అదే విధంగా ఇప్పుడు ఇంకోటి, అసలు ఈ కోవిడ్ గురించి కాకుండా ఇంకో వేరే విషయం చెప్పాలి సార్. ఏంటది? ఇప్పుడు 3 రాజధానులని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తే బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, ఎల్లో మీడియా అన్ని ప్రకటించింది. ఇలా ఉత్తరాఖండ్ లో 2వ రాజధాని ప్రకటించారు బీజేపీ ప్రభుత్వం సార్. అక్కడ ఆల్రెడీ జ్యుడిషియల్ కి వేరే చోట ఉంది, నైనిటాల్ వేరే ఉంది, మళ్ళీ ఇప్పుడు 2వ రాజధాని ప్రకటించారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక నిర్ణయంలో కొంచెం ఎరగబడుతున్నారు సార్. ఇసుక విధానం అని కరెక్ట్ చేస్తే 40 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సార్. అదే విధంగా అక్కడ ఉన్న మా అన్న రోషి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. ఇవాళ హ్యాపీ బర్త్డే. ఓకే, మరి నాకు తెలియదు ఆ విషయం. ఓకే ఓకే, మా తరఫున కూడా మీకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రోషి గారు. ఓకే, రైట్. కృష్ణరాజు గారు మాట్లాడండి. కృష్ణరాజు గారు, ఇప్పుడు ఒకటండి, కోవిడ్ నేపథ్యంలో జరిగే మరణాలకు కోవిడ్ పరీక్షలు చేయమని చెప్పి ఐసీఎంఆర్ ఎక్కడ చెప్పలేదండి. ఐసీఎంఆర్ కూడా మొత్తం అందరికీ టెస్టులు చేయమని చెప్పలేదు, విస్తృతంగా చేయమని చెప్పి మాత్రమే చెప్పిందండి. నాకు ఉన్న డౌట్ ఏంటంటే తెలంగాణ హైకోర్టు ఇటువంటి నిర్ణయం తీసుకునే ముందు, ఇప్పుడు ఆదేశం ఇచ్చే ముందు ఐసీఎంఆర్ సంస్థ నుంచి కానీ లేకపోతే ఏదన్నా ఒక వైద్య సంస్థ నుంచి కానీ ఏదైనా సలహా తీసుకుందా లేదా అనేది
మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. తర్వాత కోర్టులు కూడా ఈ విషయాల్లో అది సహజంగా మనం ఏమనుకుంటామంటే కోర్టులు అనేది రాగద్వేషాలకు, ఆగ్రహాలకు, అనుగ్రహాలకు అతీతంగా వ్యవహరించాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ మధ్యన ఈ కొన్ని సోషల్ మీడియాలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులకి, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఎవరో కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేశారని చెప్పి కోపంతో కోర్టు ఏం చేసిందంటే కొంతమందికి నోటీసులు పంపించింది. మంచిదేనండి. అయితే సోషల్ మీడియాలో ఒక న్యాయ వ్యవస్థ మీదే కాదు, అన్ని రకాల వ్యవస్థల మీద, అందరూ రాజకీయ నాయకుల మీద కూడా చాలా అనుచితమైన, చాలా క్రూరమైన కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి వాటికి సంబంధించి కోర్టు ఎందుకు పట్టించుకోవట్లేదు? కేవలం మీరు మా మీద విమర్శిస్తేనే మేము పట్టించుకుంటామని చెప్పి భావన ఎందుకు కలిగించాలి? ఆ రూలింగ్ అందరికీ వర్తించాలి కదా. రెండోదండి, కోర్టులు విమర్శలకు అతీతం కాదని చెప్పి మనం చెప్పడం కాదండి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయవాదులు చెప్తున్నారు ఆ విషయాన్ని. మీకు 2006 మన సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన రమాపాల్ గారు, ఆయన ఒక మాట అంటారండి, ఆయన ఈ అత్యున్నత న్యాయస్థానాలు 7 రకాల పాపాలు చేస్తున్నాయని చెప్పి స్వయంగా చెప్పారంట ఆయన. అంటే అట్లాగే మీకు మార్కండేయ ఖర్చు గారు అయితే అట్లా కాదు, కోర్టులు విషయాలు ఇది మనం చెప్పింది కాదండి, ఇది న్యాయమూర్తులు, న్యాయవాదులు చెప్పిన అంశాలే కోర్టుల్ని విమర్శించారు, మనం చెప్పడం కాదండి ఇది. అంటే మీ అంటదేనంటే కోర్టులు అనేది ఎందుకు చూజీగా ఉండాలి? వాళ్ళ రూలింగ్స్ అనేది, లేదా వాళ్ళ ఆదేశాలు అనేది అందరికీ వర్తించాలి. ఇప్పుడు ఈ రోజున న్యాయస్థానం మీద ఎవరైనా విమర్శిస్తే మీరు యాక్షన్ తీసుకున్నారు, మరి న్యాయస్థానం మీద న్యాయమూర్తులే వ్యవహరిస్తారు. కృష్ణరాజు గారు అక్కడ ఆరోపణ చేశారు. కృష్ణరాజు గారు ఒక నిమిషం. దిస్ ఈజ్ వెరీ అన్ఫేర్. కోర్టుల గురించి మాట్లాడుకుంటే కోర్టు ఉంటుంది, కోర్టుకు వచ్చి మీరు చెప్పండి మీ అభిప్రాయాలు. కానీ టీవీ ఛానల్ చర్చలో పెట్టి టీవీ ఛానల్ యాజమాన్యానికి నోటీస్ ఇప్పించకండి. కోర్టులకు ఆ ఇమ్యూనిటీ ఉంది. ఒక నిమిషం కృష్ణరాజు గారు, దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్లాట్ఫామ్. దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్లాట్ఫామ్. మాకు తెలుసులేండి సార్. అయితే ఏంది ప్రజాస్వామ్య దేశాలు అంటే కోర్టుల గురించి మాట్లాడమని చెప్పిర్రా? అయితే మీ నోటికి వచ్చి మాట్లాడతావా సారు? కోర్టుల గురించి మీకు నోటికి వచ్చింది మాట్లాడతారా? కోర్టుకు వచ్చి మాట్లాడు. ఉన్న చరిత్రనే చెప్తాం సార్ మేము. చెప్తుందండి, అవసరం వస్తే మన భారతదేశ న్యాయ వ్యవస్థను కూడా సమీక్షించాల్సిన అవసరం ఉందండి. అవసరం వస్తే మన భారతదేశ న్యాయ వ్యవస్థను కూడా సమీక్షించాల్సిన అవసరం ఇక్కడ మనకు ఉంది. మరి ఆ రోజు ఏం మాట్లాడారు మీరు? ఆ రోజు ఏం మాట్లాడారు? కొలీజియం వద్దని మేము మాట్లాడిన రోజు మీరేం మాట్లాడారు? మేధావులంతా ఏం మాట్లాడారు? టీవీలోకి వచ్చి ఏం మాట్లాడతారు? కృష్ణరాజు గారు, దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్లాట్ఫామ్. దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు అవసరం లేని చర్చ. దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్లాట్ఫామ్. కొమ్మినేని గారు, ఎక్స్ప్రెస్ సంథింగ్, లెట్ హిమ్ ఎక్స్ప్రెస్. రాయండి మీరు, ఆర్టికల్ రాసి కోర్టుకు పంపండి. మంచి ఒక పెద్ద ఉత్తరం రాయండి. శాంతిభూషణ్ గారి లెటరు, 1996 జడ్జిమెంట్, 2006 జడ్జిమెంట్లు అన్ని కలిపి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి రాయండి. ఆర్గ్యూ చేద్దాం. న్యాయమూర్తులు ఎందుకు వేతనం చేసుకోవాలని చెప్పన్నారు చెప్పండి. కాబట్టి మీరు ఫస్ట్ వద్దు ఇప్పుడు అనవసరం టీవీ ఛానల్ చర్చలు అవసరం లేదండి. టీవీ ఛానల్ చర్చలు అవసరం లేదండి. టీవీ ఛానల్ చర్చలు అవసరం లేదు. టీవీ ఛానల్ ఎందుకు పంచాయతీలోకి లాగుతారు? మన ఇద్దరం మాట్లాడుకుందాం. ప్రత్యేకించి ఇప్పుడు అవసరం లేదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ద టాపిక్ అనేది నా ఉద్దేశం. చర్చ అది కాదు. దాని మీద ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్. ఎక్స్ప్రెసింగ్ ద వ్యూస్. దిస్ ఈస్ నాట్ ద రైట్ ప్లాట్ఫామ్ అని చెప్తాను. చర్చ కాదండి అది. ఓకే, అంటే సోషల్ మీడియా గురించి మీరు అడగలేదు కదా. కోవిడ్ నేపథ్యంలో మరణించిన వారికి కోవిడ్ పరీక్ష చేయాలని చెప్పి కోర్టు చెప్పింది. అది నేపథ్యం. అక్కడికి దానికి ఐసీఎంఆర్ సలహా తీసుకున్నారని చెప్పండి. గైడ్లైన్స్ ఉన్నాయా చెప్పండి అది. ఓకే, అది ఇప్పుడు టీవీ చర్చల్లో దాని గురించి డిస్కస్ చేస్తే మీకేమైనా ఉపయోగం ఉన్నదా? ఒకటండి, జ్యుడిషియరీకి కొంత రెస్పెక్ట్ ఉంది, దాన్ని కాపాడాల్సిన అవసరం లిబర్టీ టు క్వశ్చన్ ఎనీబడీ. డైరెక్ట్ అయితే న్యాయమూర్తులు అనేక మంది మాజీ న్యాయమూర్తులు మీడియా గురించి చెప్పారండి.
కేసర్ గారు ఓకే ఓకే సార్ కేసర్ గారు ఓకే సుప్రీం కోర్టు నలుగురు న్యాయమూర్తులు మీడియా ముందు ఎందుకు వచ్చేవారు చెప్పండి నలుగురు న్యాయమూర్తులు మీడియా ముందు చెప్పారు సార్ అది ఇప్పుడు చర్చ కాదు కదా, నేను అడగలేదు కదా. ఏం చెప్పారు? నలుగురు న్యాయమూర్తులు వచ్చి ఏం చెప్పారు చెప్పండి. టాపిక్ డిఫరెంట్ టాపిక్ కదా, సరైన కేసులు అలకేట్ అయితే అనేది వాళ్ళు బాధపడ్డారు. అయిన తర్వాత న్యాయమూర్తులు సుప్రీంకోర్టు చెప్పమని చెప్పండి. ఓకే రిజైన్ చేశారు సార్, చాలా మంది న్యాయమూర్తులు రిజైన్ చేశారు కూడా. రైట్ కోర్టుల గురించి కోర్టులో మాట్లాడాల్సిన అవసరం లేదండి, కోర్టు గురించి మనం బయట కూడా మాట్లాడుకోవచ్చు. మొన్న మాట్లాడితే ఏమైందో చూసిండ్రు కదా ఆంధ్రప్రదేశ్ లో. రైట్, ఆంధ్రప్రదేశ్ మాట్లాడినంది సోషల్ మీడియాలో అది కూడా మాట్లాడమే ఎక్స్ప్రెషన్ ఆఫ్ వ్యూస్. పాయింట్ ఒకటి ఉంది, కోర్టులు వారు ధర్మమూర్తులు వారు న్యాయమూర్తులు వాళ్ళకి టెక్నికల్ గా వాళ్ళు అభ్యంతరకరం చేసి ఇస్తే, కానీ దాన్ని అడ్డం కొందరు పౌరుల స్వేచ్ఛని వాక్ స్వాతంత్రాన్ని మీడియా స్వేచ్ఛని హరించడానికి కొందరు ప్రయత్నం చేస్తారు. అటువంటి వాటికి కోర్టులో అవకాశం. మీడియా స్వేచ్ఛ గురించి కోర్టులే పర్మిట్ చేసినాయి, మీరు మాట్లాడవచ్చు. అది కరెక్ట్. కొత్త గైడ్ లైన్స్ ఏమి ఇచ్చింది ఐసీఎంఆర్ అని అడుగుతున్నారు. కొత్త గైడ్ లైన్స్ లో ఏం చెప్పిందంటే టు అవాయిడ్ ఇండిస్క్రిమినేట్ టెస్టింగ్ అండ్ రెడ్యూసింగ్ ద పానిక్ అండ్ ఆప్టిమల్లీ యూటిలైజ్ ద రిసోర్సెస్ ఆఫ్ ద కంట్రీ అండ్ స్కేల్ అప్ ద ఫెసిలిటీస్ ఫర్ టెస్టింగ్ అని చెప్పింది కొత్త గైడ్ లైన్స్ లోపల. ఇక్కడ కూడా ఎవరు కూడా అందరి కనబడాలి, అందరికి టెస్ట్ చేయమని అడుగుతలేం కొమ్మినేని గారు. కోర్టు కూడా అడిగింది ఏంటంటే కొన్ని సందర్భాల్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ కోర్టు దృష్టికి వచ్చినప్పుడు టెస్టులు చేయండి అని అడుగుతా ఉంది. గవర్నర్ గారు నిన్ను అడిగారు టెస్టులు చేయండి. ఇప్పుడు కేంద్రంలో ఒక నిర్ణయం తీసుకుని దాన్ని స్టేట్స్ కి పంపించి మీరు ఇట్లా చేయండి చెప్పచ్చు కదా, మధ్యలో మళ్ళీ మీ ఇష్టం అనేది చేయండి అని ఐసీఎంఆర్ కి వీళ్ళకి ఐసీఎంఆర్ కేంద్ర పరిధిలో ఉంటుంది కదా. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా ఐసీఎంఆర్ అనేటువంటి సంస్థ నుంచే ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్న సందర్భంగా ఒక్కొక్కరు ఇంటి రకంగా చేస్తా ఉన్నారు. మీరు చెప్పండి కొమ్మినేని గారు, తెలంగాణలో రోజు 1000 పరీక్షలు అయితే లేవు, ఆంధ్రప్రదేశ్ లో 15,000 అవుతున్నాయి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15,000 చేస్తుంది, తెలంగాణ ప్రభుత్వం 1000 ఎందుకు చేస్తుంది? ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం 2,000 ఎందుకు చేస్తా ఉంది? పరీక్షల సంఖ్య పెంచమనే కదా మనం కోవిడ్ వచ్చినప్పటి నుంచి అందరం టీవీ ఛానళ్లలో కూర్చొని ఏకాభిప్రాయంగా ఏం చెప్పినాం, టెస్టులు పెంచండి, జనాల్ని ఐసోలేట్ చేయండి, ట్రీట్మెంట్ చేయండి, తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే అదే అందరం విజ్ఞప్తి చేస్తుంది. అంతే అయితే అట్లా కేసీఆర్ గారు చెప్పినట్లు ఆందోళన కావాలని మీడియాలో ఆందోళన చేయటం, ఆందోళన వచ్చేలాగా చేయడం కానీ ప్రజల్లో పెంచాల్సిన బాధ్యత మీ మీద మా మీద అందరి మీద అవగాహన పెంచాలి తప్ప ఆందోళన పెంచుకొని అడుగుతా ఉన్నాం సార్. అయితే కాదు కనుక ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కొన్ని పత్రికలు కావాలని ఆందోళన పెంచేలాగాను, కొన్ని పత్రికలు మాత్రం పూర్తిగా సానుకూలంగా రాస్తున్నాయి. నేను ఒకటే లైన్ లో చెప్పిన పత్రికల యాజమాన్యాలు వెస్టెడ్ ఇంట్రెస్ట్ తప్ప దాన్ని మీరు ఇట్లుండండి అట్లుండండి నేను ఐ కెనాట్ డిక్టేట్ మీడియా. సూర్యనారాయణ గారు నెల్లూరు. సూర్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. సూర్యనారాయణ గారు హలో. రైట్, మాట్లాడండి సార్. నమస్తే సార్. ఇది ఇప్పుడు మనం కరోనా విషయం చూసుకుంటే చాలా ప్రపంచం మొత్తం విపత్తు అయింది సార్. విపత్తులో ఉన్నటువంటి సమస్య ఇది. దీంట్లోకి వచ్చి మనం అది చేయలేదు ఇది చేయలేదు అని మాట్లాడుకోవడం అనేది కొంత అది ఎవరెవరు వ్యక్తిగత అభిప్రాయాలు ఆడ వెలుగుతున్నారు. హలో కట్టినట్టుంది. రైట్, ఫైనల్ గా రోజీ గారు చెప్పండి. టీడీపీ వారు ఛార్జ్ షీట్ అని అదని లోకేష్ గారు నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను సరిగ్గా తెలుగులో మాట్లాడలేకపోతున్నాను ఇట్లా చాలా రకరకాల కామెంట్లు చేశారు. మీరేమైనా రెస్ప్లై ఇస్తారా రోసీ గారు ఫైనల్ గా? ఒకే ఒక డైరెక్ట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే ప్రజల ముందు మేనిఫెస్టో ఆ అధికారం వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోని మనం అమలు పరచాల్సిన అవసరం ఉంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో నవరత్నాలు మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టోని అధికారం వచ్చిన తర్వాత సంవత్సరం లోపు ఇవాళ అన్ని కూడా 90% పైగా హామీలన్నీ కూడా అమలు చేశారు. తెలుగుదేశం పార్టీ చేసిందో చెప్పమనండి. 2014 వాళ్ళు అధికారంకి వచ్చారు, మేనిఫెస్టో 600 పైగా హామీలు ఇచ్చారు. ఆ హామీలు కనీసం మేనిఫెస్టోని దాచిపెట్టారు. వాళ్ళు నెట్ కూడా రాకుండా మేనిఫెస్టోని దాచిపెట్టుకుని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు వాళ్ళకి అసలు లేదు. బేసిక్ అదో బేసిక్ పాయింట్. రెండు, ఇవాళ వాళ్ళు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు పథకాలన్నీ పేర్లు మార్చుతున్నారు అని చెబుతున్నారు. ఏం సార్, ఏదన్నా 108 ఆయన పెట్టాడండి, ఆరోగ్యశ్రీ ఆయన పెట్టాడా, 104 ఆయన పెట్టాడా, ఫీజు రీయింబర్స్మెంట్ ఆయన పెట్టాడా? అది రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. వాటిని కూడా నువ్వు పేరు రాసి పెట్టుకున్నావు లేదా? ఆ రోజు నువ్వేం చేసావు?
ఇవాళ ఏదో పెద్దగా ఈయనేదో నీతి మంత్రులు మిగతా వాళ్ళందరూ దొంగలాగా చూస్తూ ఉంటాడు. తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన విషయాన్ని ఒక్క పాయింట్ లో చెప్తా సార్. లిటరసీ నువ్వు పెద్ద గొప్పలు చెప్తున్నావు, టెక్నాలజీ నేనే కనిపెట్టాను, నేనే పెద్ద ఇదని గొప్పలు చెప్తున్నావు. లిటరసీ ఎందుకు సార్ ఆంధ్ర రాష్ట్రం వెనకబడిపోయింది? కేవలం 62% ఉంది, కేరళ 90% ఉంది. నువ్వు టెక్నాలజీ ఎంతో అని చెప్పావు, వాళ్ళ లిటరసీ ఆంధ్ర రాష్ట్రం వెనకబడిపోయింది. అంటే నీ ప్రజలు ఎవరు కూడా డెవలప్ కాకూడదు, నువ్వు చెప్పిందే నమ్మాలి, అందరు నిశానిగా ఉండాలి, నువ్వు చెప్పిందే నమ్మాలని నీ ప్రయత్నమా? ఈ రోజు అమ్మఒడి కార్యక్రమం కానీ, రైతు భరోసా కానీ, ఆయన రైతు భరోసా ఆయన అన్నదాత సుఖీభావం మాది ఉంది, మీరు కాపీ కొట్టారంటాడు. అన్నదాత సుఖీభావాలు ఎంతమంది రైతులు ఉపయోగపడ్డారని ఈరోజు నేను చెప్తాను. కొమ్మేని గారు ఇవాళ రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకేలు ఓపెన్ చేశారు. ప్రతి గ్రామంలో 10,641 రైతు భరోసాలు ఓపెన్ చేశారు సార్. దీని మీద యూఆర్ గోయింగ్ టు సీ ఏ విప్లవం, అంటే వ్యవసాయ విప్లవం రాబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే దానికి ఉన్న స్కీమ్స్ అన్ని రియల్ గా కంప్లీట్. ఇవాళ రైతు భరోసా కేంద్రంలో ఒక కియోస్క్ ఉంటుంది, ఒక ఏటీఎం నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగు మందులు, ఏ బ్రాండ్ కొత్త ప్రయోగం అది మంచి ప్రయోగం అవ్వాలని ఆకాంక్షించాలి. బహుశా నాకు తెలిసి ఏ గ్రామంలో కూడా అట్లా దగ్గరికి తీసుకెళ్లి విత్తనాలు ఇచ్చి పురుగుల మందులు ఇచ్చి ఎరువులు ఇచ్చే ఆలోచన చేయడమే కొత్త విషయం. ఇవాళ అదొక్కటే కాదు సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాన్ని చూడండి. ఇవాళ రైతు ఎక్కడ కూడా నష్టపోకూడదు, లాభసాటి వ్యవసాయమే ఉండాలి, నష్టం అనేది చూడకూడదని ఆయన ప్రయత్నం. అది కూడా 100% సక్సెస్. ఏ విధంగా అంటే ఈ రోజు గిట్టుబాటు ధరలు ప్రకటించారు. ఈ సంవత్సరం ప్రతి కమోడిటీకి గిట్టుబాటు ధరలు ప్రకటించారు. కూడా ఏ విధంగా పెట్టారు? ఇవాళ తాను ఖర్చు పెట్టిన వ్యవసాయానికి ఇత్తనాలు కానీ, పురుగు మందులు కానీ, ఎరువులు కానీ ఎన్నిటి లెక్కేసుకొని తను రైతు శ్రమ పడిన లేబర్ ను కూడా లెక్కేసి గిట్టుబాటు ధరలు ప్రకటించారు. ఈ రోజైనా చంద్రబాబు నాయుడు ప్రకటించాడండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎగ్జాంపుల్ ఇంత కష్టాలలో కూడా తెల్లజొన్నలు కానీ, మొక్కజొన్నలు కానీ ఇవాళ మా ప్రాంతంలో కొనుగోలు చేస్తా ఉన్నారు. ఇవాళ తెల్లజొన్నలు 2,550 రూపాయలు, కానీ మార్కెట్ రేట్ 1,700 700 రూపాయలు అడిషనల్ ఇస్తున్నాడు. ఎందుకు 2,550 ఇచ్చాడు? ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎక్కువనే ఇవ్వాల. ఇవాళ రైతు తన శ్రమను కూడా కలుపుకొని రైతు అనేది నష్టం చాలా చెప్పాల్సి ఉంటుందండి. కానివ్వండి, ఎట్లయితే టైం అయిపోయింది. రైట్, ఫైనల్ గా కృష్ణరాజు గారు నిన్న ఇది టీడీపీ ఛార్జ్ షీట్ మీద సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి, క్లోజ్ చేద్దాం. ఒకటండి, నిన్న దానికి నేను ఒకే ఒక్క కోట్ చెప్తానండి. అది అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక సందర్భంలో చెప్పిన మాట, నైతికత సైద్ధాంతిక విలువలు లేని ప్రతిపక్షాల చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధం అబద్ధం. వారు నిరంతర అబద్ధ ప్రచారాలతో ప్రజలను ఏమార్చడానికి ప్రయత్నించి ప్రజాస్వామ్యానికి ముప్పు తెస్తుంటారు. ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పింది. అది అన్ని సందర్భాల్లో కూడా అన్ని పక్షానికి వర్తిస్తుంది చెప్పేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ వాల్యుబుల్ కామెంట్ కృష్ణరాజు గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారిది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన రాజకీయాల్లో ఎప్పుడు ఇట్లాంటి అసత్యాలు అట్లాంటిగా ఎప్పుడు ఆయన ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనపడలేదు. రాజకీయ విమర్శలు ఇటువంటివి తప్ప ఆ విషయాన్ని మాత్రం మెచ్చుకోవాలి. అది భలే కోట్ చేశారు. రైట్, కృష్ణరాజు గారు, రోసయ్య గారు, రఘునందన్ గారు, రామచంద్రారెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.